వనపర్తిలోని వీరగల్లు స్మారక శిలలు 2300 సంవత్సరాల నాటి అనుమానం అన్నమాట. వనపర్తిలోని వీరగల్లు స్మారక శిలలు 2300 సంవత్సరాల నాటివని అనుమానం. చైతన్య వివేకపర్తిగా పేరున్న వనపర్తిలో క్రీస్తుపూర్వం నాటి వీరగల్లు యుద్ధ ఆనవాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. యుద్ధంలో వీరులు మరణాలు స్మరించుకునే వీరగల్లు శిలలు వనపర్తి జిల్లా కేంద్రంగా వెలుగు చూశాయి. అంటే పట్టణంలోని వనపర్తి పట్టణంలోని పోచమ్మ గుడి వద్ద శతాబ్దాల నాటి వీరగల్లు స్మారక శిలలను చరిత్ర పరిశోధకులు చరిత్రకారులు గుర్తించారు. ఈ వీరశిలలో 9 మంది వీరుల్లో ఒక అశ్వారుడైన వీరుడు బల్యంతో, మరొక వీరుడు బల్యంతో డాల్తో కనిపిస్తున్నారు. కొన్ని దశాబ్దాల కిందట కర్ణాటక, తెలంగాణలోని సిద్దిపేట, వనపర్తి, వికారాబాద్లో వీరగల్లు ఆనవాళ్ళు ఉన్నట్టు ప్రముఖులు ఆంగ్ల పత్రికలు కూడా వార్తలు వచ్చాయి. వీరగల్లు శిలలు కొన్నేళ్ల తరబడి వనపర్తిలో పోచమాలయంలో ఉన్నప్పటికీ వాటిని ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ క్రమంలోని వనపర్తిలోని చిట్యాల రోడ్డులోని వీరులగడ్డ అనే పేరుతో ఒక ప్రాంతం ఉండడంతో ఆ పేరు ఎలా వచ్చిందని పరిశోధకులుగా వనపర్తి పోచమాలయంలో ఉన్న శిలలు వీరగల్లు విగ్రహాన్ని తేలింది. 150 నుంచి 300 సంవత్సరాల కిందట వీల్స్ మార్క్స్మెన్లను వనపర్తిలోని పోచమాలయంలో భద్రపరిచినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈ వీరగల్లు శిలలను స్థానిక ప్రజలు దేవతామూర్తులుగా భావించారు. ఈ వీరశిలలో సతీ శిలలు 4, కత్తి ఆయుధం ధరించిన ఎక్కంటీలు 2 ఉన్నారన్నమాట. వనపర్తి చరిత్ర శతాబ్దాల కిందది. వీరుల స్మారక శిలలు ఒకే చోట లభించడంతో వందల వేల సంవత్సరాల కిందటే వనపర్తి ఒకనాటి యుద్ధరంగమే ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. వీరగల్లు శిలలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయని, వీరగల్లులో దాదాపు 40 రకాలు ఉన్నాయని, శాసనాలతో కూడిన వీరగల్లులోని వాటిలో ప్రత్యేకమైన కొత్త తెలంగాణ చరిత్ర ఉందని చెప్తున్నారు. వనపర్తి గత సమీపంలో ఉండే నాచహల్లి గ్రామంలో గోపాల్ అనే వ్యవసాయ పొలంలో కూడా శాసనాలతో కూడిన గుడి లాంటి ప్రాంతంలో ఒక సతిశిల, ఒక వీరశిల ఉన్నట్లు గుర్తించారు. అలాగే వనపర్తిలోని వీరగల్లు శిలలు అన్నమాట. ఈ శిలలు అనేది ఒకప్పుడు యుద్ధరంగంలో సైనికుల శిలలు అనమాట. ఇంతవరకు దేవతా శిలలు అనుకున్నారు, కానీ ఇది వీరగల్లు శిలలు అనమాట. దీన్ని బట్టి వనపర్తికి దగ్గర 2300 సంవత్సరాల క్రితం ఒక యుద్ధం జరిగినట్టు మనం భావించాలన్నమాట అని చెప్తున్నారు శాసనకర్తలు, చరిత్ర పరిశోధకులు. అందుకని శిలలు ఉంచారట. అక్కడ పోచమ్మ గుడిలోనే 300 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల క్రితం ఈ శిలల్ని అక్కడ తీసుకుని వెళ్ళినట్టు అలా చరిత్రకారులు అనుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.